యోగ సాధకులకు యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మంచివాళ్ళు అందరూ మంచివాళ్ళే, చెడ్డవాళ్ళు అంటే ఎవ్వరు లేరు. కానీ ఎప్పుడైతే స్వార్థం అనే గుణం పెరుగుతుందో అప్పుడు లోపల ఉండేటువంటి మనసు వికలమైపోతుంది. మనసు ఎప్పుడు వికలమవుతుందో ఈ మనసుకు ఉన్నటువంటి 6 మంది శత్రువులు విజృంభిస్తారు. ఈ 6 మంది శత్రువులు అందరిలోనూ ఉంటారు. అయితే ఆ శత్రువులు అణిచివేయగలిగే శక్తి మనకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ అంతర్గత శత్రువులు నిర్మూలించలేకపోతే ఖచ్చితంగా మానసిక సమస్యల్లో పడిపోయి తాను మానసిక సమస్యలు కోల్పోయేకపోతే ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి మానసిక సమస్య బాగుంటుంది. వెంటనే ఏమవుతుంది, ఇంటిళ్ళ బాధపడతారా లేదా? అదేవిధంగా సమాజంలో ఎవరో ఒక వ్యక్తి సరైన పరిస్థితుల్లో లేకపోతే ఏమవుతుంది, ఆ సమాజం కూడా అంతా ఇబ్బంది పాలవుతూ ఉంటుంది. అదేవిధంగా చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇదే సమస్య. ఎప్పుడైతే మనం మన మానసిక స్థిమితాన్ని కోల్పోయి మాట్లాడే మాటలు ఎట్లాంటివంటే మంత్రాలు లాంటివి. ఈ మాటలు కొందరి నోటి నుంచి చూస్తే అది శుభం జరుగుతుంది. ఎవరు వాళ్ళు? మంచివాళ్ళు అంటే ఏమి? ధర్మం తెలిసిన వాళ్ళు, సత్యాన్ని అనుసరించిన వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, న్యాయం, నీతి, దయ, జాలి, కరుణ, ప్రేమ ఇలాంటి గుణాలన్నీ కలిగిన వాళ్ళు మాత్రమే మంచివాళ్ళు అనబడతారు. ఇలాంటి గుణాలు ఎవరిలో ఉండవు. దయ, జాలి, కరుణ, ప్రేమ, ప్రశాంతత ఇవన్నీ లేకపోతే ప్రశాంతత కోల్పోతారు. ప్రశాంతత ఎప్పుడైతే ఉండదో అప్పుడే అశాంతి లోపల పెరుగుతుంది. ఈ అశాంతి ఆవేశంగా మారుతుంది. ఆవేశం ఆక్రోశం అవుతుంది. ఆక్రోశం ఆవేదన అవుతుంది. ఎందుకు ఆవేదన? అందరూ ఎందుకు బాగుండాలి? నేనే బాగుండాలి. అందరూ ఏడవాలి. నేనెందుకు ఏడవాలి? ఒక గ్రామంలో ఒక 2 స్నేహితులు ఉండేవారు. ఈ స్నేహితులు ఏం చేశారు, వేరే వ్యాపారం చేద్దామని అలా పోయారు. పోతూ ఉంటే ఒక దగ్గర ఒక యోగి తపస్సు చేసుకుంటున్నాడు. ఎవరో ఒక ఋషో మునివో ఎవరో ఒక అతను తపస్సు చేసుకుంటుంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన అలా చూసి ఆయనకి ఏదో వీళ్ళ దగ్గర ఆహార పదార్థాలు ఆయన పెట్టాడు. ఆయన ఏం చెప్పాడంటే ఒకే మాట చెప్పాడు, ఆయన మీరిద్దరు స్నేహంగా ఉన్నారు, ఈ స్నేహము మరణించే వరకు పెట్టుకోండి, మంచిది అని అన్నాడు. అయ్యో మేము మిత్రులు విడిపోము అన్నారు ఇద్దరు. సరే ఆయనకి మాట ఇచ్చారు. ఇది వాస్తవం నమ్మొచ్చా అన్నాడు ఆయన. తప్పకుండా మీరు నమ్మాలి, మేమిద్దరము ప్రాణ మిత్రులము, ఎటువంటి పరిస్థితుల్లో విడిపోము అని అన్నారు గట్టిగా. మీరు చెప్తున్నది వాస్తవమేనా? మళ్ళీ అడిగారు యోగి. వాస్తవమే చెప్తున్నాం గురువు గారు, మేము ఎప్పటి నుంచో స్నేహితులు, ఎప్పటి నుంచో మిత్రులము, మనం ఒకరికొకరు అర్థం చేసుకున్నాం, మా భావాలు ఒకే విధంగా ఉంటాయి, మా ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. మంచిది, చాలా మంచిది. ఇంతకన్నా శుభమైనటువంటి మాట ఇంకొకటి లేదు. కనుక మీరు నేను చెప్పినంతకాలం ఒకటి కలిసి ఉండండి అని చెప్పన్నాడు. ఇద్దరు కూడా మాట్లాడుకోడు. చూడు మిత్రమా, యోగి గారికి మన మీద అనుమానం కలిగి ఉంటుంది. కనుక ఈ అనుమానం వల్ల మనం యోగికి అనుమానం తీర్చాలి. ఎప్పుడైతే యోగికి అనుమానం కలిగింది, యోగికి అనుమానం తీర్చాలని అని నిర్ణయించుకున్నారో ఒకరితో అప్పుడే అర్థమవుతుంది ఏమని, ఆయన కోసం మనం మంచిగా బతకాలా, మనం మంచి వాళ్ళగానే ఉండాలి. కానీ ఎవరి కోసం మనం మంచిగా నటించాల్సిన అవసరమే ఉంది. ఈ నటన అనేది మనం నాశనం చేసేటువంటి మొదటి తప్పు. అంటే ఏమి, ఒక దగ్గర ఒక ప్రవర్తన, ఇంకొక దగ్గర ఇంకొక ప్రవర్తనలు మార్చుకుంటూ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఆలోచించేది ఒకటి, ఈ మూటి కలయలేకపోవడం వల్లే మనసు చెడిపోతుంది. కనుక ఇద్దరు ఏం చేశారు, పట్టణానికి వెళ్ళారు. అక్కడ అనేక రకరకాలైనటువంటి వ్యాపారానికి కావాల్సినటువంటి సమానంగా అన్నీ కొనుక్కున్నారు. ఇద్దరు అన్నీ కొనుక్కొని వస్తూ ఉంటే మధ్యలో కొంత దూరం వచ్చాక ఒక చోట చెట్టు కింద ఆగారు, విశ్రాంతి తీసుకున్నాం. బాగా ఎండ కాస్తూ ఉంది. ఆ చెట్టు కింద కూర్చున్నాక తెచ్చుకున్న ఆహారాన్ని ఇతని భార్య ఏదో కట్టించింది, అతని భార్య ఏదో ఇచ్చింది, ఒక చిన్న బాక్సుల్లో ఇప్పుకున్నారు. మిత్రమా, నాది కొంచెం నీకు పెట్టి, నేను నాన్న కొంచెం పెట్టాను. అయితే ఇతని భార్య అతి ప్రేమ చూపించేస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి భార్య, ఆమె ఏం చేసింది, అందులో జీడిపప్పు, ఇంకా రకరకాల పప్పులు, మంచి అద్భుతమైన సువాసన కలిగింది పెట్టింది. అవతల వ్యక్తి కొంచెం పేదవాడు, అంటే కొంచెం మధ్యతరగతి వాడు, ఆయన మరి దాని తగినట్టు కాయలు పెట్టింది. మిత్రమా, మరిద్దరం నాకు నీ సమానం. లేదు, నా ఆరోగ్యానికి ఇది సంబంధించి, నా ఆరోగ్యానికి ఏది అవసరమో నా భార్య పెట్టింది, నేను ఇది తినాలి, నీవు తింటే నాకు ఆరోగ్యం చెడిపోవచ్చు అని అన్నాడు ఈ మిత్రుడు. ఆ మిత్రుడు ఏం చేశాడు, అవునా,
అలానా? సరే సరేలే అట్లయితే నీ ఆరోగ్యం ముఖ్యం, నీ ఆరోగ్యం ముఖ్యం, చూసుకో అని చెప్పేసి నీ పాప తిన్నాడు. అంటే ఇన్ని జీడిపప్పులు ఇవన్నీ ఇన్ని ఉండేటివి, ద్రాక్ష ఏమో ఉన్నాయి, పాయసం అంతా కూడా పాయసము మంచి మంచి పెట్టి ఉండేది ఆ బాక్సుల్లో 4 బాక్సులు. ఇవన్నీ ఎదురుగా పెట్టేస్తే నేను ఏం తినేది, నాకు తగ్గిపోతుంది ఆహారం. అది ఏదో పనికిరానట్టుగా ఉంది ఆహారము, ఆ పనికిరాని ఆహారం నేనే ఆరోగ్యం పాటు చేసుకునేది అనుకున్నాడు. అనుకునే లోపల ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, మిత్రమా ఇది నా ఆరోగ్యం కోసం అన్నాడు. సరే అయిపోయింది. మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ దారిలో ఆ యోగి అక్కడే ఉన్నాడు. యోగి దగ్గర పోతే యోగే పిలిచాడు. అయ్యా రండి అన్నాడు. స్వామి ఏమి అన్నాడు. స్నేహంగానే ఉన్నారు కదా అన్నాడు. అయ్యో చాలా స్నేహంగా ఉన్నాం మేము అని అన్నాడు. అంటే మేమిద్దరు ఒక మాట మీద ఉంటున్నావు కదా, ఇంతకుముందు చెప్పాము కదా స్వామీజీ, పంచభూతాల సాక్షిగా, సూర్యచంద్రుడు సాక్షిగా, ఆ సాక్షిగా ఈ సాక్షిగా, అవునా? అంటే ఇద్దరు ఒకే మనసు ఆలోచనలు కలిసి ఉన్నాయి అంతే కదా అన్నాడు. అప్పుడు ఈ యొక్క సాధారణమైన వ్యక్తి ఆహారం తిన్న వ్యక్తి కొద్దిగా ఆలోచనలో పడ్డాడు. గురువుగారు మీరు ఎందుకు మమ్మల్ని పదే ప్రశ్న అడుగుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు. అర్థమైందా? స్వార్థం అనేది లోపల ఉన్నంతకాలం ఎవరు కూడా కలిసి ఉండరు నాయన. ఒక కుటుంబంలో తల్లిదండ్రుల మధ్యలో అనేక మంది పిల్లలు పుట్టిన తల్లిదండ్రులకు ఎంతోమంది పిల్లల నుంచి 2 ఉండొచ్చు, 3 నుంచి 4 కూడా ఉండొచ్చు. కానీ అందరూ కనుక కారణం ఏమి, వాళ్ళలో స్వార్థం బయలుదేరుతుంది. తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలు ఇలా అక్కడక్కడ ఆలోచించుకుంటూ పోతుంటే ఇంత పెద్ద సమాజంలో, ఇంత పెద్ద దేశంలో ఎన్ని ఆలోచనలు ఉంటాయి. అందరూ మంచి వాళ్ళు ఉంటారా, దుర్మార్గులు ఉంటారా? మంచి వాళ్ళని బట్టి, దుర్మార్గులను బట్టి పరిస్థితులు మారిపోతూ ఉంటుంది. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.